ఈ రోజు అమెరికాలోని చార్లెట్లో కార్తీక మాసం వన మహోత్సవం సందర్భంగా పోతిరెడ్డి నాగార్జునరెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారులు అక్కడికి ఎన్ఆర్ఐ తెలుగువారు ఆహ్వానించడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఉన్న మన తెలుగు ప్రజలు కార్తీక మాస వన మహోత్సవం కార్యక్రమం భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం తెలుగుదనం ఉట్టిపడేలా ఇక్కడి తెలుగు ప్రజలు కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని స్వచ్ఛందంగా వంటలు వారే చేస్తూ వచ్చిన వందలాది మందికి సేవాభావంతో పనిచేయడం, కమిటీ సభ్యులు వచ్చిన వారికి పలకరిస్తూ కార్తీక మాస వనమోత్సవ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. రాబో రోజుల్లో కూడా ఇంతకంటే ఘనంగా మన తెలుగువారు తెలుగు సాంప్రదాయ ప్రకారంగా చేయాలని, భారతీయ సాంప్రదాయాలను భావితరాలకు వారు కూడా మర్చిపోకుండా మన వాళ్ళు విదేశాల్లో ఎక్కడ ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని నేను మీ అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు భారతీయునిగా చాలా గర్వంగా ఉందని వారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన అమెరికాలోని చార్లెట్ సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మన తెలుగు వారు ఈరోజు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు తను ఉట్టిపడే విధంగా ఈరోజు కార్తీక మహోత్సవం వాళ్ళు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. దీన్ని స్వచ్ఛందంగా వాలంటీర్లుగా మన వాళ్ళే నిలబడి వంటలైతేనేమి సర్వీస్ అయితేనేమి ప్రతి ఒక్కటి చేసి ఈరోజు వందలాది మంది ఈ రోజు ఇక్కడ సంతోషంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఈ విధంగా చేస్తా ఉంటే ఒక భారతీయునిగా నేను చాలా గర్వపడుతున్నా. మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇంకా గొప్పగా జరగాలని, మరి ఈ కార్యక్రమానికి దాతలుగా అయితేనేమి సర్వీస్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా నాకు తెలియదు కాబట్టి వాళ్ళందరి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కార్తీక మహోత్సవం సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు నాగార్జున రెడ్డి. నేను మాజీ ప్రభుత్వ సలహాదారు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కడప. కాబట్టి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి కమిటీ సభ్యులకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.